అక్షయ తృతీయ రోజున లక్ష్మీ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇవాళ అక్షయ తృతీయ సందర్భంగా మా ఇంట్లో మొదటిసారిగా లక్ష్మీ పూజ చేసుకుంటున్నా. కుబేర లక్ష్మి ఫోటో తెచ్చి దేవుడికి అలంకరణ చేశాను. కుబేర యంత్రం ఉంటే చాలా మంచిది అని చెప్పారు. నా దగ్గర కుబేర యంత్రం లేదు. అందుకని పసుపు కుంకుమతో కుబేర యంత్రం రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు అక్షయ పాత్ర తయారు చేసుకుంటున్నాను. ఒక కొత్త కుండ తీసుకొని పసుపుతో కుండ చుట్టూ పూసి కుంకుమతో ఇలా స్వస్తి మరియు ఓం రాశాను. అక్షయ తృతీయ రోజున బంగారం కొనకపోయినా పసుపు కొమ్ములు, రాతి ఉప్పు, కాటన్, మట్టి కుండ, లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకుంటే మంచిది. అలాగే అక్షయ తృతీయ రోజున చెప్పులు, నీళ్లు, బట్టలు మరియు బంగారం దానం చేస్తే మరీ మంచిదంట. అక్షయ పాత్రలో పసుపు, కుంకుమ, దొడ్డు ఉప్పు, బంగారం మరియు డబ్బులు వేసి పెట్టుకున్నాను. అదేవిధంగా పచ్చకర్పూరం కూడా వేస్తే మంచిది. నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అక్షయ పాత్రలో పసుపు, కుంకుమ, దొడ్డు ఉప్పు, బంగారం, డబ్బులు వేసి పెట్టాలి. ఈ అక్షయ పాత్రను లక్ష్మీదేవుడి ఫోటో ముందు ఒక రెడ్ క్లాత్ వేసి అక్షయ పాత్రను పెట్టాను. తర్వాత పసుపుతో గౌరమ్మను చేసి అక్షయ పాత్ర మూత పైన తమలపాకు వేసి గౌరమ్మను పెట్టాను. లక్ష్మీదేవికి ఇష్టమైన కనకంబరాలు వేసి అలంకరణ చేసి పూజ చేశాను. అదేవిధంగా పూజలో కుబేర యంత్రం కూడా పెట్టాను. సంపద కోసం ధనాన్ని, ధాన్యాభివృద్ధి కోసం ధాన్యాలను అనగా గోధుమలు, బియ్యము, పప్పులు వేసి పూజ చేసుకోవాలి. అదేవిధంగా లక్ష్మీదేవికి ప్రీతికరమైన లక్ష్మీ గవ్వలు, పసుపు కొమ్ములు, శ్రీఫలాలు, గోమతి చక్రాలు పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిది. కోరికలు నెరవేరుతాయి, భోగభాగ్యాలు వస్తాయి.